బ్రతుకున్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకొని నువ్వెప్పుడు చచ్చిపోయినా ఈ గుండెకు గ్యారెంటీ ఉంటుందని అర్థంతో కూడిన సువార్త పాట, రక్షణకు సంబంధించిన మాటలు, కొన్ని మాటలు. నేను వేరే మాటలు ఏం చెప్పా, ఓన్లీ రక్షణ కోసం చెప్పనీకి ప్రయత్నం చేస్తా. యేసు ప్రభు వచ్చిండు, పుట్టిండు, సచ్చిండు ఇవన్నీ కాదు, కానీ రక్షణ యేసు ప్రభు ఏ రీతిగా దేవుడు ఇద్దరని చెప్పనీకి ప్రయత్నం చేస్తా. మీ దేవుడు మీరు మీ దృష్టి ఇక్కడ ఉంచండి. దేవునికి స్తోత్రం. మధ్య ఏమేయాలి? తల్లి నువ్వు బొగ్గులు వేస్తున్నావు, నువ్వు బొగ్గులు లేదు కాక. దేవునికి స్తోత్రం. ఇవాళ ఇంట్లో రేపు మంట, ఇవాళ ఇంట్లో రేపు నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటీ ఉంది, చెవిల వెన్నుకు గ్యారెంటీ ఉంది, గ్యారెంటీ ఉంది, గుండెకు గ్యారెంటీ లేదే. గ్యారెంటీ ఉంది, గుండెకు గ్యారెంటీ లేదే. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం చెప్పాలా, మంద మాయదారి మంద ఇది చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఈ పాప తల్లి ఉందా పోయిందా కరోనా? దేవునికి స్తోత్రం. గుండు సూది గ్యారెంటీ ఉంది, కానీ మనిషి గుండెకు గ్యారెంటీ ఉందా లేదా? లేదా లేదు. ఇంటికెందుకు వచ్చినామో కార్తీక దీపం పెట్టుకొని కాలు దాపుకొని ఇంటికాడ చూసుకుంటుండగా, లేకపోతే మనసు మమత పెట్టుకొని మనస్ఫూర్తిగా చూసుకుంటుండక, లేకపోతే జబర్దస్త్ పెట్టుకొని జబర్దస్త్గా చూసుకుంటుండక. వాస్తవం కదండి. మనం బొట్టు తీసేసినాం, గాజులు తీసేసినాం, శుక్రవారం ఉపవాసం ఉంటున్నాము, ఆదివారం నాడు చర్చికి వస్తున్నాము, కష్టం వచ్చినప్పుడు ఎక్కెక్కి ఏడుస్తున్నాము, మన కష్టాజీతానికి మనం పరిచయకిస్తున్నాము. మరి లోకస్తులు యేసు ప్రభుని నమ్ముకొని లోకస్తులు పిచ్చల విడిగా తిరుగుతుర్రు. ఏం తినాలంటే తింటుర్రు, ఏమి తాగాలంటే తాగుతుర్రు, ఏది చూడాలంటే చూస్తుర్రు, ఏది పట్టుకున్నది పట్టుకుంటుర్రు, ఏం మాట్లాడుతుర్రు. ఒక మాటతో చెప్పాలంటే ఆడింది ఆట అవే బొగ్గులు, ఆడిందే ఆట పాడిందే. మరి వాళ్ళు వస్తారు, లోకస్తులు చచ్చిపోతారు. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు, నువ్వు చచ్చిపోతావు. మరి వాళ్ళ గుండెకు గ్యారెంటీ లేదు, నీ గుండెకు గ్యారెంటీ లేదు. వాళ్ళకి నీకు తేడే ఉంది, కానీ అందరి గుండెకు గ్యారెంటీ లేదు. కానీ యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళ గుండెకు గ్యారెంటీ ఉంది. మన గుండెకు గ్యారెంటీ ఉంది. ఉందా లేదా? ఈడ వస్తే ఏసయ్య వెళ్ళే కళ్ళు తెరుస్తాం. లోకస్తులు దాస్తే ఎడదెడతారు, లోకస్తులు దాస్తే ఎడదెడతారు. ఈడ కన్నుమయంగా నరకవలా కళ్ళు తెరుస్తారు. అందరి గుండెకు గ్యారెంటీ లేదు. కొంతమంది ఉంటారు పండగ వేస్తారు, నామకార్థులకు గుండెకు గ్యారెంటీ లేదు. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు, ఇంటి శుద్ధి, వంటి శుద్ధి, పంటి శుద్ధి, ఇల్లు కడుక్కుంటారు, ఒళ్ళు కడుక్కుంటారు, బంతలు ఉత్తుకుంటారు, భగవాన్లు తవ్వుకుంటారు, చీపిరి కట్టతోటి బూజంతా దులుపుతారు, దులిపి చింతపండు వేసి రాతండి పిందెలు తోమి ఇల్లు శుద్ధి, ఒళ్ళు శుద్ధి, హృదయం పాకురు పట్టిపోతారు. అసొంటోళ్ళ గుండెకు గ్యారెంటీ లేదు. ఇంకొంతమంది ఉంటారు, క్రిస్మస్ పండుగ వస్తేనంట ఇల్లేమో తల మెరిసిపోతుందంట, ఇల్లేమో తల మెరిసిపోతాయంట, హృదయాలేమో మురికి గుడ్డలా ఉంటాయంట. అసొంటోళ్ళ గుండెకు గ్యారెంటీ లేదు. ఇంకొంతమంది ఉంటారు, సంవత్సరాలు మందిరానికి వస్తారు, పాటలు వింటారు, ప్రసంగాలు వింటారు, కానీ రక్షణ పొందుకోరు, యేసు ప్రభుని నమ్ముకోరు. అసొంటోళ్ళ గుండెకు గ్యారెంటీ లేదు. పాస్టర్ గారు అడుగుతారు, ఏమమ్మా నువ్వు సంవత్సరం మందిరాన్ని రాబట్టి ఇంకెప్పుడు రక్షణ తీసుకుంటామంటే ఏమంటది, నా కొడుకు పెళ్ళి అయినాక తీసుకుంటా, నా బిడ్డ పెళ్ళి అయినాక తీసుకుంటా, ఇల్లు కట్టాక తీసుకుంటా. కొడుకు పెళ్ళి ఆలపల, బిడ్డ పెళ్ళి ఆలపల పుట్టుకుమంటాం. రేపు మనది కానే అవే బొగ్గులు, రేపు మనది కానే. ఇప్పుడు మీరు మీ ఇంటి దాకా వెళ్తారన్న గ్యారెంటీ ఉందా? మీరు ఎక్కిన ఆటో 3 పల్టీలు కొడితే పుట్టుకుమంటాం. ఈ మీటింగ్ అయిపోగానే నేను వేరే భీమవరం ప్రాంతానికి వెళ్ళాలి. నైట్ భీమవరం, రేపు భీమవరంలో ఉండాలి, భీమవరం ప్రాంతానికి వెళ్ళాలి. ఈ నైట్ బస్సు ఎక్కిన, నేను ఎక్కే బస్సు మీదకి లారీ ఎక్కింది. ఆ బస్సులో నేను ముక్కలు అయిపోయినా, తుకుడలు అయిపోయినా, ఆ బస్సు సీట్లకు అతకపోయినా, నేను ముక్కలైనా తుకుడలైనా నాకు ఒక నిరీక్షణ ఉంది. నా జీవం క్రీస్తులో దాచబడింది. ఈడ కళ్ళు ముయ్యంగానే యేసయ్య వల్ల కళ్ళు తెరుస్తా. నా గుండెకు గ్యారెంటీ ఉంది. అక్క, అన్న, నీ గుండెకు గ్యారెంటీ ఉందా?
ఉందా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? దేనికన్నా ఆయుధాలయ్యి రక్షణకు ఆయుధాలయ్యొద్దు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుందువు? ప్రపంచంలో ఏది గొప్పదంటే రక్షణ గొప్పది. ఏది గొప్పది? ఏది గొప్పది? అందరు చెప్పాలి, ఏది గొప్పది? అవ్వా 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 ఓ అవ్వా, నువ్వు ఎమ్మెల్యే లాగా ఇవ్వడవు. దేవునికి స్తోత్రం. ఒకసారి మసిలిపట్నంలో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ ముగించుకొని హైదరాబాద్ పటంచెరు ప్రాంతానికి వేరే మీటింగ్కి వెళ్ళాలి. మసిలిపట్నంలో 10 బస్సులు ఉండకపోయింది. ఎట్లన్నా విజయవాడ బయలుదేరికి లాగా రావాలి. రాకపోతే మీటింగ్ ఆగిపోతే మీటింగ్ పెట్టిన కోపడతాడు. ఎట్లన్నా రావాలి కాబట్టి ఆ మసిలిపట్నం చివరస్తకు వచ్చి ఆ మధ్యరాత్రి ఓ కంకర్లార ఆపిన. ఆ కంకర్లారాడు ఫుల్లుగా తాగిండు, పిక్కల కాడికి తాగిండు. తాగి వాడు అంటుండు, ఎడికి భూములి, నోరు తిరుగుతలేదు, ఎడికి భూలి. నేనన్నా అన్న విజయవాడ బెంచ్ పోవాలన్నా, పొద్దుగాల మీటింగ్స్ ఉందన్నా, నీ దండం పెడతా కొంచెం ఎక్కించుకో అన్న. ఆ లారోడు అన్నాడు లారోడు ఎక్కమన్నాడు, కానీ నేను లారీ ఎక్కితే విజయవాడ దాకా పోతానని నాకు నమ్మకం లేదు. ఎందుకు నాలుగే తిరుగుతలేదు. ఎక్కకపోతేనేమో పరిచర్య అయిపోతుంది, ఎక్కితేనేమో బతుకుతానని నమ్మకం నాకు లేదు. అరికత్తిలో పోగలాగా అయిపోయినా. ఓ మాటలు లారెక్కినా ప్రభువా, నేను లారెక్కుతున్నా, నేను బతికితే నీకు లాభం, నేను దస్తే నాకు లాభం. అంతేగానండి. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలా లాభం. మీరు విశ్వాసలా పిశాసలా? దేవుని బిడ్డలా దయ్యం బిడ్డలా? మీరు మరి మాట్లాడరా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఆరెక్కిన ప్రభువా, నేను బ్రతికితే నీకు లాభం, నేను దస్తే నాకు లాభం. సచ్చినా సరే బతికినా సరే ఏమైనా లారెక్కిన. ఆ లారోడు తాగిన మత్తులో 89 స్పీడ్లో తీసుకుపోయి రోడ్డు పక్కకు ఆగి ఉన్న ఓ గడ్డి డాక్టర్కు గిబూలు అని గుద్దుండు. గుద్దుతో డ్రైవర్ కాళ్ళు 2 ఇరిగిపోయినాయి. ఆ గాజు పెంకలు వచ్చి డ్రైవర్ ముఖానికి తాకితే డ్రైవర్ ముఖం అంతా రక్తచిత్తం అయిపోయింది. కానీ నాకు ఒక గాజు పెంక గీసుకపోలే, ఒక్క రక్తపు చుక్కెళ్ళలే. ఎందుకు? యేసయ్యకు నాతో పని. ఆ మాట చెప్పండి అమ్మా, యేసయ్యకు నాతో పని ఉందా లేదా? అక్క అన్న, నువ్వు బ్రతుకున్నావంటే యేసయ్యకి నీతో పని ఉంది. ఇంకా కరోనా టైంలో ఉన్నోడు తెచ్చిండు, లేనోడు తెచ్చిండు. అకాలపు కాయలు రాలినట్టుగా, ఆకులు రాలినట్టుగా, పిట్టలు రాలినట్టుగా రాలిపోయిర్రు. అక్క అన్న, నువ్వు ఇంకా బ్రతుకున్నావంటే దేవునికి నీతో పని ఉంది. లేదా? ఎందుకు? నీ అత్త మారకపోతే నీ అత్తను రక్షణకు నడిపించాలని, నీ కొడుకు మారకపోతే నీ కొడుకుని రక్షణకు నడిపించాలని, నీ భర్త మారకపోతే నీ భర్తను రక్షణకు నడిపించాలని, నీ బంధువులు రక్షణకు రాకపోతే నీ బంధువుల రక్షణ కోసం ప్రార్థన చేయాలని నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచుండు. నా బంధువులు రక్షణకు రావాలని, నా రక్త సంబంధుల కోసము నేను 40 రోజులు ఉపాసం ఉన్నా. ఎన్ని రోజులు? నా రక్త సంబంధులు మారాలి, నా అన్నదమ్ములు మారాలి, వాళ్ళు నరకానికి వెళ్ళొద్దని 40 రోజులు ఉపాసం చేసిన. నన్ను అడుగుతాడు పరలోకం వెళ్ళాక, అడగడా? నన్ను అడుగుతాడు పరలోకం వెళ్ళాక, సాయిలన్నా నువ్వు రక్షణ పొందుకున్నాక నా కోసం నువ్వు ఏం చేసినావని అడుగుతాడు. నేను చెప్పగలుగుతా, అయ్యా నాకు ఆరోగ్యం బాగలేకపోయినా, నాకు చదువు లేకపోయినా, కొన్ని ప్రాంతాలకు వెళ్ళి కొన్ని పాటలు పాడినా, కొంతమందికి సువార్త చెప్పినా, కొంతమందిని రక్షణకు నడిపించినాయా అని ఆయన బలిపీఠం కాడ నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతా. ఇక్కడ ఉన్న దైవ సేవకులందరూ సాక్ష్యం చెప్పగలుగుతారు. అక్క అన్న వినండి, నిన్ను అడుగుతాడు పరలోకం వెళ్ళాక, అడగడా? అక్క అన్న నువ్వు రక్షణ పొందుకున్నాక నా కోసం నువ్వు ఏం చేసినావని అడుగుతాడు. నువ్వేం చెప్తావు? అయ్యా ఏం చేయలేదు అయ్యా, ప్రతి ఆదివారం ఊపుకుంటొచ్చినా వస్తివా రామశిలక పోతివా రామశిలక కాదు. ఆయన కోసం మనం పని చేయాలి. ఇక్కడ దంపంచుకోలే, ఇక్కడ ఇల్లు ఉందా లేదా? ఉందనమ్మా. కిరాయి ఇల్లు, సొంతం ఇల్లు ఉందా లేదా? ఓ ఫ్రిడ్జ్ ఉందా లేదా? ఓ టీవీ ఉందా లేదా? చౌకో ముక్కో బంగారం ఉందా లేదా? 4 పట్టు చీరలు ఉన్నాయా లేవా? బ్యాంకులు ఇంత బ్యాలెన్స్ ఉందా లేదా? మరి ఇక్కడ అన్ని సమకూర్చుకున్నావు, ఈ వడ్డుకి వేసుకున్నావు, ఆ వడ్డుకి ఏమన్నా ఉందా? ఇక్కడ సమకూర్చుకుంటున్నావు. ఇక్కడ ఇల్లు ఉండడం తప్పు కాదు, ఫ్రిడ్జ్ ఉండడం తప్పు కాదు, టీవీ ఉండడం తప్పు కాదు, బంగారం ఉండడం తప్పు కాదు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండడం తప్పు కాదు. ఇక్కడ దంపంచుకుంది లెక్కకు వస్తుందా? పరలోకంలో దంపంచుకుంది లెక్కకు వస్తుందా? మాట్లాడాలి. ఇక్కడ దంపంచుకుందంట, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారంట, చిమ్మడ తినివేస్తుందంట, తుప్పు పట్టిపోతుందంట. ఏమి సమకూర్చుకున్నా
మనం పరలోకం అనే పంట సంపాదించుకోవాలి, అక్కడ సమకూర్చుకోవాలి. మా ఇంటి కూడా తుర్కాయనుడు నన్ను అడిగిండు, ఏమయ్యా నీకు 2 పిల్లలు ఉండరు, నువ్వేమో సంచి సంఖ్యేసుకొని నెలలు బయటకు వస్తున్నావు, బిడ్డ పెళ్లి కోసం కూతురు పెళ్లి కోసం ఏమన్నా వెనకకేసినవా అన్నాడు. కూతురు పెళ్లి కోసం ఏమన్నా వెనకకేసినవా అన్నాడు. నేనన్నా యేసుప్రభుని నమ్ముకుంటే వెనక్కేసేది ముందుకేసేది ఉండదు అయ్యో అన్న. యేసుప్రభుని నమ్ముకుంటే వెనక్కేసేది ముందుకేసేది వేస్తున్నా. ఇటువంటి మీటింగ్లకు వస్తే మన కానికిస్తే కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణాలు చేసి అది పరిచయలు ఖర్చు పెడుతున్నా. ఇంకో 10 పరకం వెళితే ముక్కింది బ్యాంకులు వేసుకున్నా. ఆ తుర్కాయని చెప్పిన, అయ్యా నా 2 బ్యాంకులు అయ్యా, ఒకటి పరలోక బ్యాంకు, ఒకటి ముక్కు కింద బ్యాంకు. ముక్కు కింద ఏం బ్యాంకు ఉంటుందమ్మా? మీ ముక్కల కింద ఏం బ్యాంకు ఉంది? నోరు బ్యాంకు. ఏమి సమకూర్చుకున్నా ఈ ఒడ్డుకేసుకున్నట్టుగా ఆ పరలోకం అనే ఒడ్డుకేసుకుందుము గాక, అక్కడ సమకూర్చుకుందుము గాక. అక్కడ దంపంచుకుంది చిమ్మడ తినివేయది, తుప్పు పట్టిపోదు, వాడబారనిది, శాశ్వతమైనది, నిర్మలమైనది. ఏమి సమకూర్చుకున్నా అక్కడ ఆత్మల పంట అక్కడ సమకూర్చుకుందాం గాక. ఒక ఆత్మను మందిరం నడిపిస్తే 1 కోటి రూపాయలు అకౌంట్లో వేసుకుంటావు. ఒక ఆత్మను మందిరం నడిపిస్తే ఒక వజ్రం నీకు ఇరటానికి పొదగబడుతుంది. అమ్మా తల్లి, అమ్మా నీ పిల్లల్ని జాగ్రత్త పట్టుకోజరా, దేవునికి స్తోత్రం. ఏ బ్యాంకులో వేసుకోవాలి? అందరు చెప్పాలి. ఏ బ్యాంకులో ఆ ఒడ్డు ఈ ఒడ్డుకేసుకున్నట్టుగా ఆ ఒడ్డు కూడా ఆత్మల పంట. ఈ కూడికి ఎందుకు పెట్టినండి? ఒక ఆత్మల మందిరానికి చేర్చబడాలని. డబ్బులు ఎక్కువై కాదు, తిన్నదరగక కాదు, ఒక్కలన్న మందిరానికి చేర్చబడాలని, ఒక్క ఆత్మలన్న రక్షింపబడాలని. పాటలు పాడుకొని ఎగిరి దుంకులే వెళ్ళిపోతే కాదు. నాకు టైం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా. ఏ ఒడ్డుకేసు